హలో ఎవ్రీవన్, మీ అందరికీ యూకే చూడాలని ఉంటుందా? యూకే గురించి తెలుసుకోవాలి అన్నట్టు అలా ఉంటే వెల్కమ్ టు మై ఛానల్ కలర్ఫుల్ దీపు. ఇదిగోండి, నేను ఇక్కడ మీకు మా ఇంటి దగ్గర ఉన్న ఒక పార్క్ చూపిస్తున్నాను. ఇక్కడ యూకేలో, ఇండియాలో లేనివి యూకేలో ఉన్నాయి. ఏమిటి అంటే పార్క్స్. ఇండియాలో కూడా ఉన్నాయి పార్క్స్, కానీ ఇక్కడైతే అడుగడుగున కనిపిస్తాయి మీకు పార్క్లో. ఇదండి, మా పిల్లలు ఆడుకుంటున్నారు. నేను ఎప్పుడు ఇండియాని మిస్ అవుతూనే ఉంటాను, కానీ ఇన్ కేస్ మళ్ళీ ఇండియాలో వస్తే మిస్ అయ్యేది యూకేలోని పార్క్స్. ఇక్కడ వాళ్ళందరూ నేచర్కి చాలా దగ్గరగా జీవిస్తుంటారు. అండ్ ప్రతి పార్క్లో మీకు ఇక్కడ పిల్లల గురించి చాలా ఆలోచిస్తారు వీళ్ళు. చాలా రైడ్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ముందుకెళ్ళి మీకు అవన్నీ చూపిస్తాను నేను. సో పదండి, వెళ్దాం, చూద్దాం. అండ్ ఇక్కడ రైడ్స్ చాలా సేఫ్గా ప్లాన్ చేస్తారండి వీళ్ళు. పిల్లలు కింద పడినా దెబ్బ తగలకుండా చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా లోనే ఉంటుంది. వీళ్ళు వచ్చి గడ్డి కట్ చేయడం మాత్రమే ఉంటుంది. ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏం పెట్టరు. వాళ్ళు జస్ట్ అలా చెట్లను పెరగనిస్తారు అంతే. చెప్పాలంటే వీళ్ళకి వెదర్ కూడా అంత బాగోదు. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో, అది ఓన్లీ గూగుల్ మాత్రం వెదర్ రిపోర్ట్ మాత్రమే చెప్పగలుగుతుంది. బట్ ఇంత అన్సర్టెన్ వెదర్లో కూడా వాళ్ళు చాలా నేచర్ని ప్రిజర్వ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ వాళ్ళు. సరే, వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉంటాయో రైడ్స్ అవన్నీ. ఇది బాస్కెట్బాల్ కోర్ట్ అండి. ఇది ఈజీగా ఒక 2 acres ల్యాండ్లో ఉండింటుంది పార్క్. అదే మన దగ్గర ఇలాంటి 2 acres ల్యాండ్ ఉంటే మనం ఖచ్చితంగా ఒక మాల్ కట్టేస్తాము. మాల్ కట్టేసి ఒక చిన్న ప్లేస్, ఒక రూమ్లో పిల్లలకి ఎవరు రైడ్స్, బాల్స్ అవి వేసి పెట్టేస్తాము. సో అది అంటే మన బిజినెస్ మెంటాలిటీ. బట్ ఇక్కడ యూకేలో మాత్రం అలా చేయరు వీళ్ళు. మా బాబు అలా పరిగెత్తుకుని వస్తున్నాను. సో నేను మీకు అన్ని రైడ్స్ చూపిస్తాను. ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది కదండి. సో ఎవరైనా చూద్దాం మనం పిల్లల కోసం ఇలాంటి పార్కులు ఏమైనా శాంక్షన్ చేస్తారో. ఎలాగో మనం కూడా ఏమో అడగము పార్కుల గురించి, ఎందుకంటే మనం పెద్దగా అయిపోయాం కదా. మనం పెద్ద ఆలోచన పోదు మనకి అలాంటి వాటి మీద. ఎంతసేపు వాటర్, ఎలక్ట్రిసిటీ అవే ఏవి ఫ్రీ వస్తున్నాయి అవే ఆలోచిస్తాం మనము. కానీ కొన్నిసార్లు ఇవి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అట్లీస్ట్ పిల్లల కోసం కూడా అడగాలి కదా మనం. వాళ్ళ బాల్యం అంతా అలా వేస్ట్ అవ్వకూడదు. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఫ్లోరింగ్ అంతా ఇది డాంబర్ కాదు, ఇది రబ్బర్ ఇదంతా. సో అలా కింద పడినా వాళ్ళు దెబ్బలు తగలకుండా. ఇదిగోండి, ఇది ఒక రైడ్. ప్రతి దగ్గర మీరు చూడొచ్చు. ఇవన్నీ కింద పడితే ఇలాంటి రబ్బర్ది ఒకటి ఉంది దెబ్బ తగలకుండా. అండ్ అన్నీ చాలా గట్టిగా ఉంటాయండి ఇక్కడ రైడ్స్ అన్నీ. అండ్ వీటిని రెగ్యులర్గా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. ఏమన్నా ఫాల్ట్ ఏమన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బోర్డు పెట్టేస్తారు.
వాటిని రిపేర్ అయ్యే వరకు ఎవరు ఎక్కకుండా. సో చూడండి, చాలా ఉంటాయండి, చాలా ఫన్ రైడ్స్ ఇక్కడ. మీకు ఇది ఫ్రీ అండి, పార్క్ ఏం టికెట్ కూడా లేదు. చూడండి, పెద్ద మెయింటెనెన్స్ ఏం ఉండదు వీళ్ళకి, జస్ట్ గడ్డి కట్ చేస్తారు అంతే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.